శ్రీ గణేశాయ నమః. దానము అంటే మనది అనుకున్న వస్తువును ఇతరుల వస్తువుగా చేయడం. దానం తీసుకున్న వారు ఎలాగో ఆనందపడతారు, లాభపడతారు. కానీ ఇక్కడ దానం ఇచ్చిన వారికి అంతకన్నా పుణ్యం లభిస్తుంది. ఇదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. శాస్త్రం దానాన్ని 3 రకాలుగా చెప్పింది: సాత్విక, రాజసిక, తామసిక దానాలు. సాత్విక దానం అంటే ఏ ప్రయోజనం ఆశించకుండా విధిగా దేశకాలాలను అనుసరించి చేసేది, ప్రత్యుపకారం ఆశించకుండా చేయడం అన్నమాట. ఇక రాజసిక దానం అంటే ఫలితం ఆశించి దానం చేయడం. నేను దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, నాకు ఈ పని జరిగితే నా జీతంలో ఇంత ఇస్తాను లాంటివి. ఇక తామసిక దానం అంటే ఇష్టం లేకపోయినా తప్పక చేయవలసి వస్తోంది అని తిట్టుకుంటూ చేయడం. ఉదాహరణ, తండ్రి చనిపోయినప్పుడు నాన్న నాకు ఏమీ ఇవ్వలేదు, అయినా ఇంత దానం చేయవలసి వస్తోందని తిట్టుకుంటూ చేయడం. కానీ ఇది ఉత్తమమైన దానం మాత్రం కాదు. నిజానికి సర్వము పరమేశ్వరుడిదే అయినా మమకారంతో మనది అనుకుంటాం. ఆ భావన పోగొట్టడమే దానం యొక్క పరమ ప్రయోజనం.